మీకు వెస్ట్రన్ ఆస్ట్రాలజీలోనే ఏమైనా ప్రవేశం ఉందా? వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కొన్నాళ్ళు ప్రవేశం ఉంది. నేను హంగరీ వాళ్ళు టీవీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు అడిగారు, నన్ను అడిగితే మంత్లీ ఫోర్కాస్ట్ రాసేవాళ్ళం, మంత్లీ సన్ సైన్ బేస్డ్ వాళ్ళకి. అంటే ఆ డేట్ పుట్టినవాడు అశ్విని కాదు, మేష రాశి, రాసులు ఉంటాయి కదా వాళ్ళకి, ఆ డేట్ ప్రకారం అడ్డ పుట్టిన వాళ్ళకి కొన్నాళ్ళు రాసి ఇచ్చాను, వాళ్ళకి 2 సంవత్సరాలు రాసి ఇచ్చాను ఎవ్రీ మంత్. ఆ రాసి ఇచ్చినాక వాళ్ళది ఆ వెస్ట్రన్ అస్ట్రాలజీలో ఓన్లీ ఆస్పెక్ట్స్ ఎక్కువ జరుగుతాయి, వాళ్ళకి దశాభుక్తులు ఉండవు, దశాభుక్తులు ఉండవు. ఈ అక్కడ గోచారమే మనం రాసింది. మనం కూడా చెప్పచ్చు, చెప్పడం బత్తచాటు చెప్పడం. తర్వాత ఎవ్రీ ఇయర్ వర్షఫలా వేసుకోవాలి వాళ్ళ దగ్గర, ప్రోగ్రెసివ్ చార్ట్ అంటాం. ఎవ్రీ ఇయర్ వర్షఫలా వేసుకోవాలి. దశాభుక్తులు లేవు కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్ నాటికి మళ్ళీ సన్ ఎక్కడున్నాడు, 1 day ఈక్వల్స్ టు 1 year అనేసి అంటారు కదా. అంటే సన్ ప్రోగ్రెస్ అవుతాడు 1 day, 1 degree ప్రోగ్రెస్ అవుతాడు. అదే ప్రిన్సిపల్ మనకి మూన్ ప్రోగ్రెషన్ బట్టి వింశోత్తర దశ వచ్చింది మనకి. వింశోత్తర దశలో కూడా మీకు ఇవాళ పుట్టినప్పుడు చంద్రుడు అశ్విని 1వ డిగ్రీలో ఉంటే కేతు మహాదశ అంటే 120 డిగ్రీలకి వెళ్ళేసరికి వింశోత్తర దశ అయిపోతుంది. అవును, 120 డిగ్రీలు 120 సంవత్సరాలకి వింశోత్తర 120 సంవత్సరాలు అయిపోతాయి. ఆ మూన్ ప్రోగ్రెషన్ అని ప్రశ్న మీకు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టాడు, వాడికి ఇప్పుడు కుజదశ నడుస్తుంది అంటే వాడు మృగశిర నక్షత్రంలోకి వచ్చేసాడు మూన్ అని లెక్క. మృగశిర కుజుడు కదా, అవును. మూన్ ఈజ్ అండర్ ది ప్రెజెన్షన్ ఆఫ్ ది మృగశిర అని మనం వింశోత్తరలో వేసుకుంటాం. ఆ సన్ ప్రోగ్రెషనే అక్కడ రాయాలంటే మనం ఏం చేయాలంటే సన్ ప్రోగ్రెషన్ బట్టి ఎవ్రీ ఇయర్ చెప్పుకోవాలి. ఈ మాస ఫలాలు రాసేటప్పుడు మనకి వాడికి ఈ మాసంలో ఎక్కడుంటాడు సన్ను, ఆ సన్నుని బట్టి జనరల్గా రాస్తున్నాం కనుక, ఇండివిజువల్ కాదు, జనరల్గా రాస్తున్నాం కనుక చెప్పాలి. వాళ్ళలో ఎక్కువ ఏంటంటే ఆస్పెక్ట్స్ మనకంటే ఎక్కువ చూస్తారు. మనం ఓన్లీ సప్తమ దృష్టి, స్పెషల్ దృష్టిలే చూస్తాం పరాశరాలో. ఇవే ఇందులో కూడా ఫాలో అవుతారు. కేపీలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం, వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ కూడా వాడతాం అవసరాన్ని బట్టి. అక్కడ ఉంటే చూపులు ఉంటే వాడతాం, అక్కడ గోచారంలో ఎక్కువ వాడతాం. అక్కడ మనకి వెస్ట్రన్లోకి వెళ్ళేసరికి అది కావాలి. వాళ్ళకి ఎక్కువ ఏంటంటే సోలీ లూనార్ కాంబినేషన్స్ అని ఎక్కువ చూస్తారు అక్కడ. సోలీ లూనార్ అంటే ఏమిటైంది, తిదే రవి చంద్రులు ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, ఏమిటి ఉన్నాయి, మళ్ళీ తిదికే వచ్చారు వాళ్ళు. తిది అంటారు. సోలీ లూనార్ కాంబినేషన్ మీద పెద్ద పుస్తకం ఉంది, దానికి రాసి పంపించే వాళ్ళకి. ఇక్కడ లేదు, ప్రింట్ చేయలేదు, కానీ ఇప్పుడు చేసిన ఎవడు చదవడు, అది వాళ్ళు వారేస్తారు. సోలీ లూనార్ కాంబినేషన్స్ మీద అంటే తిదే, ఏ తిథిలో పుడితే ఏంటి అని రాసుకోనమాట. ఆ గోచారం రాసేటప్పుడు దాన్ని బట్టి గోచారం రాస్తాం. అందులో వాళ్ళకి స్పెషల్గా ఇందులో కావాలి. వాళ్ళకి ఏమిటంటే వాళ్ళకి ఎక్కువ తేడా ఏంటంటే దే కాన్సన్ట్రేట్ ఆన్ ది లైఫ్ మ్యాటర్స్ ఆఫ్ ది మండేన్ లైఫ్. ఇహలోక సుఖాల్లో ఏమిటి కావాల్సింది వాళ్ళకి అదే, మనకి అది కాదు. మనకి ఇహలోకం కావాలి, పరలోకం కావాలి, 2 కావాలి మనకి. అందుకనే మనం ఇహలోకం లేకుండా చెడిపోతాం. ఇక్కడ లేదు, అక్కడ లేదు, అది వస్తుందో లేదో తెలియదు, కానీ పుణ్యం మోక్షం వస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మటుకు ఇబ్బంది పడతాం మోక్షం కోసం. అది అక్కడ వాడు అది కాదు, నాకు పుణ్యం కావాల్సిందే, ఇప్పుడే సుఖపడాలి నేను, తర్వాత సంగతి నాకు అనవసరం అంటాడు వాడు. అందుకని వాడు దేనికైనా సిద్ధపడతాడు వాడు. అది వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఈ మండేన్ ఎఫెక్ట్స్. అది రోగాలు ఉందంటే రోగాలు ఏం చేయాలి, ఎట్లా తగ్గుతాయి, అంతే. ఏం తగ్గాలి, అంతేగాని మనం అట్టా కాదు, మనం ప్రిపేర్ అవుతాం. ఇది కాదురా అంటే అది వేరే ప్రిపేర్ అవుతాం, వాడికి అట్టా కాదనమాట. అట్లా ఈ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు 4 పుస్తకాలే కాకుండా ఇంకేమైనా ఆర్టికల్స్ రాసారా? ఆర్టికల్స్ నా వెబ్సైట్లో ఉంటాయి. astrocounselor.com అని వెబ్సైట్ ఉంది, అందులో ఫ్రీ డౌన్లోడ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇదే రాహుకేతు మీద ఉంది, దీని మీద ఉంది, చాలా ఉన్నాయి ఆర్టికల్స్ అంతా. మామూలు జనరల్ వాట్ ఈజ్ ఎస్ట్రాలజీ అని, వాట్ ఈజ్ ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీ అని, గోచారం అని, స్టెల్లార్ ఎస్ట్రాలజీ, ఇప్పుడు చెప్పినవన్నీ అందులోనే వస్తాయి, అన్నీ ఉన్నాయి అందులో. కేపీ గురించి ఇంట్రడక్షన్ ఆర్టికల్స్, రాహుకేతు, 8th హౌస్ పాజిటివ్స్ అని ఒక ఆర్టికల్ రాశాను. నేను చెప్పబోయాను, నేను డౌన్లోడ్ చేసుకొని చదివాను, చాలా బాగుంది. 8th హౌస్ పాజిటివ్స్ మనం 6, 8, 12 అనేది అసలు దుష్ట శక్తులు, దుష్ట భావాలని కదా మనకి పేరు. అన్ని దుష్ట భావాలు కాదు, అవి లేదే లేదు అసలు. 8th హౌస్ ఒక ఆయన రాయమన్నాడు పాపం. ఒక ఆయన ఇక్కడ జర్నల్స్, మన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, వాళ్ళు జర్నల్స్ రాస్తుంటారు, పెద్దవాళ్ళంతా పాపం మిత్రులు నన్ను అడుగుతుంటారు. నేను చేయలేను కానీ ఆ పనులన్నీ జర్నల్స్ ఇవిను
అడిగినప్పుడు ఆర్టికల్ ఏం రాయమంటావు నీ ఇష్టం అంటారు వాళ్ళు, నాకు చెప్పరు. నేను ఆలోచించి ఎక్కడ లేని రాయాలి నా కోరిక అనమాట. ఆ 8th హౌస్లో పాజిటివ్స్ రాయాలి. చెడు రాస్తే క్వశ్చన్ ఉంది. అవును, అనాలిసిస్ తీసి చేస్తే 8th హౌస్లో పాజిటివ్స్. ఇందాక నెగిటివ్ చెప్పాను మీకు. 8thలో కేతు ఉంటే సూసైడల్ టెండెన్సీస్ అని చెప్పాను. అట్లా ఏ గ్రహానికి ఏముంటే అది 8th హౌస్లో అన్నీ ఉంటాయి అంట. ఇక్కడ ఇప్పుడు మనం సూక్ష్మంగా డిస్కస్ చేయాలంటే 8th హౌస్లో పాజిటివ్స్ ఏంటంటే 8th హౌస్ ఫర్ ఇన్హెరిటెన్స్ బాగుంది. ఇన్హెరిటెన్స్ 8th హౌస్ ఈజ్ ఫర్ మెంటల్ ఫ్యాకల్టీస్, ఆకస్మిక ధనలాభం, ధనలాభాలు ఇవన్నీ కాక మెంటల్ ఫ్యాకల్టీస్, మెంటల్ ఎలిజిబిలిటీ, మెంటల్ రీజనింగ్ కెపాసిటీస్, హయ్యెస్ట్ రీజనింగ్ కెపాసిటీస్, మెంటల్ స్కిల్స్ హయ్యెస్ట్ 8th హౌస్ క్రియేట్ చేస్తుంది. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు 8th హౌస్ బాగున్న పాజిటివ్స్ ఆఫ్ 8th హౌస్. వాడు వేరే లైఫ్ చెడిపోవచ్చు. అవును, బట్ నోబెల్ ప్రైజ్ కొట్టాడు. ఒక భావం చెడిపోతే ఇంకో భావం బలపడుతుంది. సహజంగా అది అక్కడ 8th హౌస్ నోబెల్ ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ వదిలేసి 8th హౌస్లో అమితాబ్ బచ్చన్ తీసుకోండి, నా దాంట్లో ఇచ్చాను ఎగ్జాంపుల్. 8th హౌస్ ఫర్ లాంగివిటీ. ఆయన కూలీ సినిమాలో యాక్సిడెంట్ అయినప్పుడు ఈజ్ డిక్లేర్డ్ డెడ్. నెక్స్ట్ డే ఈ సర్వైవ్డ్, మళ్ళీ బతికాడు అన్నారు. ఇప్పటికీ ఆయన లివర్ 12% డ్యామేజ్డ్, ఆయన ఓన్ స్టెంట్ పెట్టు. అయినా ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఏం పని తగ్గింది? అదే పని ఏం తగ్గలా. మరి 8th హౌస్ స్ట్రాంగ్, పాజిటివ్స్ ఆఫ్ 8th. ఆయన 8th హౌస్ స్ట్రాంగ్ వల్ల ఆయన అట్లా ఉన్నాడు. ఫైనాన్షియల్గా ఏబీసీగా ఆపరేషన్ పెట్టి మైనస్కి వెళ్ళిపోయాడు ఫైనాన్షియల్గా. ఇప్పుడు క్వశ్చనే లేదు. అవును, మరి ఎవరు హెల్ప్ తీసుకోవాలా? ఆ టైంలో అంతా అన్నారు, ఫ్యాన్స్ అంతా అందరిని ఆపేశాడు. మీరేం చేయక్కలేని నేను చేసుకుంటా అన్నాడు. అవును, ఒకరోజు ఆటో నడుపుతానని బయలుదేరాడు. ఏంటి మానేస్తాను, ఇవన్నీ కలిసి రాలేదన్నాడు. మరి ఇవాళ 8th హౌస్ స్ట్రాంగ్ ఆయన. ఇవన్నీ వదిలేసేయండి. ముఖేష్ అంబానీ ఉన్నాడు. 8th హౌస్ ఫర్ ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీ వచ్చిందిగా, కావాల్సినంత నిలబెట్టాడా? మరి ఆయన తమ్ముడు సమంగా వచ్చింది ఆ ప్రాపర్టీ, తండ్రి ప్రాపర్టీ సమంగా వచ్చిందా? అవును. మరి ఆయన ఎందుకు నిలబెట్టుకోవాలా? ఈయన 8th హౌస్ బాగుంది కనుక ఈయన నిలబెట్టుకున్నాడు. ఆయన 8th హౌస్ బాగాలేదు కనుక నిలబెట్టుకోవాలా. ఆయన 8th హౌస్లో లోపం ఏంటి, ఈయన 8th హౌస్లో లాభం ఏంటి? ఇన్హెరిటెన్స్ వచ్చేటప్పుడు ప్రాపర్టీ వచ్చింది కానీ ఇంటెలిజెన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ వీడికే వచ్చింది, వాడికి రాలా. అది బిజినెస్ ఇంటెలిజెన్స్ కూడా ఇక ఇన్హెరిటెన్సే. మానిటరీ ఇన్హెరిటెన్సే కాదు, డబ్బులే కాదు, ఆ డిఎన్ఏ, ఆ జీన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అది నేను రాశా 8th హౌస్ పాజిటివ్స్లో. అవును, అక్కడ అదే అనాలిసిస్ చేయాలి. అక్కడ పాయింట్స్ మీరు అనాలిసిస్ చేస్తే చార్ట్ తీసుకునే ప్రూవ్ చేయాలి. కానీ ఇప్పుడు మనం చార్ట్ తీసుకునే చేయాలి తప్ప మనం వేరే సబ్జెక్ట్ మనం చేయలేము. సబ్జెక్ట్ చాలామంది మహర్షులు రాసేశారు. ఆ రోజుల్లో వాళ్ళు చార్ట్ రాయలే. ఇప్పుడు మనకి చార్ట్లు వస్తున్నాయి, రాయాలి, చార్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. అట్లా 8th హౌస్ పాజిటివ్స్లో అట్లా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఎస్ట్రాలజర్స్ అందరూ ఎస్ట్రాలజీ బిగిన్ చేసింది వాళ్ళ 8th హౌస్ దశా పీరియడ్లో స్టార్ట్ చేశారు. మీరు లెక్కేసుకోండి, ఎక్కడైనా మీరు లెక్కేసుకోండి. ఎస్ట్రాలజీలోకి అడుగు పెట్టినప్పుడు వాడు వెనకాల వేస్తే 8th హౌస్ వాడిది యాక్టివేట్ అయింది. ఏదో దశాభుక్తి కానీ గోచారం కానీ యాక్టివేట్ అయినప్పుడే వాడు ఎస్ట్రాలజీ స్టార్ట్ చేశాడు. ఇది వెస్ట్రన్ బుక్స్లో చెప్పారు, మన వాళ్ళు కాదు చెప్పింది. నేను చదివింది అక్కడ, మన వాళ్ళు చెప్పు ఉండొచ్చు ఎక్కడో చోట. నేను చదివింది వెస్ట్రన్ బుక్స్లో. అంటే బుధ మహాదశ వచ్చినప్పుడు, గురు మహాదశ వచ్చినప్పుడు వాటి స్థానాలను బట్టి కూడా గురుడు బుధుడు మంచివాళ్ళు, జ్యోతిష్యానికి పంచేవాళ్ళు కనుక మనం అనుకుంటున్నాం 8th భావం యాక్టివేట్ అవ్వటం నేను చెప్తాను. అవును, 8th భావం యాక్టివేట్ అవుతే మనకి అప్పుడు వాడు ఎస్ట్రాలజీ బిగిన్ చేస్తాడు. అవును, మీరు ఎప్పుడు బిగిన్ చేశారు లెక్కేసుకుని వాడిని అది తీయండి, మీకు చాలా టాలీ అవుతాయి అందరికి. ఒప్పుకున్నారు. నేను మన సివి విశ్వనాథ్ గారి మీటింగ్లోనే చెప్పా ఒకసారి. ఆయన ఎవ్రీ మంత్ పెట్టేవాళ్ళు, వెంటనే చేతులు ఎత్తారు. నాకైతే నేనంతే నేను అనుకోలే అంత రెస్పాన్స్ వస్తుందని. నేను ఎక్కడో చదివింది నేను చెప్పా, నేనేం రీసెర్చ్ చేయలేదు దాని పాయింట్. ఇది అప్పుడు రీసెర్చ్ అయిపోయింది, వీళ్ళు ఒప్పుకున్నాక రీసెర్చ్ అయింది అది. అట్లా 8th హౌస్లో పాజిటివ్స్ అది శుభం చేస్తుంది, అన్నిట్లో లేదు. అట్టగే 6వ హౌస్ కూడా శుభం చేస్తుంది. 8th హౌస్లోనే శని ఉంటే మంచి ఆయుష్ని ఇస్తాడు. ఆయుష్కారకుడు కదా 8th హౌస్ లాంటి ఎట్లయినా ఆయుష్ ఇస్తాడు. అట్లా అందుకని 8th హౌస్ పాజిటివ్స్ అవి ఇంపార్టెంట్, 12th హౌస్ ఇంపార్టెంట్, అట్లా ఉంటుంది ఏదో ఒకటి.